హాయ్ అందరికీ. ఈరోజు నేను నా ఊటీ ట్రిప్ ఎలా జరిగిందో చూపిస్తాను. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ నుంచి న్యూ గాంధీపురం బస్ స్టాప్కి వెళ్ళాము. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ఊటీకి. బస్ ఫేర్ 75 రూపీసే. ఊటీలో చాలా డీసెంట్ హోటల్స్ ఉంటాయి, మీరు ఏదన్నా పిక్ చేసుకోవచ్చు. మేము వెళ్ళిన హోటల్ పేరు ఆకాశం. చాలా డీసెంట్గా కామ్గా ఉంది అక్కడ. హోటల్ పక్కనే ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ సాంబార్ ఇడ్లీ తీసుకున్నాం. నాకు సాంబార్ ఇడ్లీ అంటే చాలా ఇష్టం. మా అబ్బాయి ఏమో గీ రోస్ట్ పొడి దోశ తీసుకున్నాడు. దోశ చూడండి ఎలా క్యాప్ లాగా ఇచ్చారు. చాలా టేస్టీగా ఉండే రెండు కడ. చట్నీలు అయితే చాలా బాగున్నాయి. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా సాటిస్ఫైయింగ్ బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ అయినాక మేము ఇప్పుడు బొటానికల్ గార్డెన్స్ వెళ్తున్నాం. ఇక్కడ సిటీ వ్యూ చూసుకుంటూ వెళ్ళొచ్చు, చాలా బాగుంటాయి. గ్రీనరీ చాలా బాగుందండి ఇక్కడ. ఇదిగోండి ఎంత పెద్ద పెద్ద మౌంటైన్స్ కనపడుతున్నాయి కదా మనకి. ఇలా సిటీ మొత్తం చూసుకుంటూ మేము బొటానికల్ గార్డెన్కి వచ్చాము. చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ బొటానికల్ గార్డెన్లో. వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే ఫ్లవర్స్ అసలు మనం ఎప్పుడు చూడలేదు అలాంటి వెరైటీస్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. నేచర్ లవర్స్కి ఇక్కడ రిలాక్స్ అవటానికి చాలా మంచి ప్లేస్. గ్లాస్ హౌస్లో కూడా ఫ్లవర్స్ పెంచారు, చాలా రకరకాలుగా డెకరేట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ ఊటీ సిటీకి చాలా దగ్గరలోనే ఉంటుంది. 4-5 కిలోమీటర్స్ దగ్గరలోనే. ఎంట్రీ టికెట్ ఫీ 50 రూపీస్. ఇదిగోని చూడండి ఎంత కలర్ఫుల్ ఉన్నాయో, కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయో. నచ్చిందా మీకు? నచ్చితే కమెంట్ చేయండి. ఇప్పుడు నేను సైలెంట్గా ఉంటాను. అన్ని ఫ్లవర్స్ చూడండి. బొటానికల్ గార్డెన్ చూసుకున్నాక టీ ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీకి స్టార్ట్ అయ్యాము. అది కూడా కొద్ది దూరంలోనే ఉంటుంది. ఇక్కడ క్లైమేట్ మటుకి చాలా బాగుంటుంది, చాలా చిల్లుగా ఉంటుంది క్లైమేట్. ఇది టీ ఫ్యాక్టరీ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇదిగోండి ఫ్యాక్టరీ ఎంట్రన్స్. ఇక్కడ టీ ఎలా తయారు చేస్తారో చూపిస్తారు. మెషిన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదొక టీ మ్యూజియము. టీ ఎలా ప్రిపేర్ చేస్తారో అది కూడా చూపించారు. ఇక్కడ మేము టీ కూడా తాగాము. పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. చాక్లెట్ శాంపిల్స్ కూడా ఇచ్చారు. చాక్లెట్స్ అయితే చాలా టేస్టీగా ఉండే ఒరిజినల్ చాక్లెట్స్. చూడండి ఎన్ని వెరైటీ చాక్లెట్స్ ఉన్నాయో. ప్రైజెస్ కూడా దాని మీదే ఉన్నాయి. నేను చాక్లెట్ టీ ఇంకా మసాలా టీ కొనుక్కున్నాం ఇక్కడ. ఇక్కడే నేచురల్ ఆయిల్స్ కూడా దొరుకుతాయి. మోకాల నొప్పులకి తలనొప్పులకి ఆయిల్స్ కూడా తీసుకున్నాం మేము. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చూడండి 360 డిగ్రీ వ్యూ ఎంత బాగుందో. దీని తర్వాత దొడాబెట్ట పీక్కి స్టార్ట్ అయ్యాము. దొడాబెట్ట పీక్ ఊటీలోనే హైయెస్ట్ పీక్ ఇది. ఇక్కడ నుంచి సిటీ మొత్తం కనపడుతుంది. ఇక్కడ టికెట్ ప్రైస్ 10 రూపీసే. ఇదొక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. మనకి మబ్బులన్నీ దగ్గరగానే ఉండట్టు కనిపిస్తాయి. అప్పుడే మంచు అప్పుడే ఎండ వచ్చేస్తుంది ఇక్కడ. ఎంత బాగుంటుందో క్లైమేట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ రోజ్ గార్డెన్కి వెళ్ళాము. ఇక్కడైతే అసలు ఇక్కడ నుంచి బయటకు రావాలనిపించలేదు నాకు. చాలా వెరైటీ రోజెస్ కనిపించాయి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. కానీ చాలా నడవాల్సిన ప్లేస్ ఉంది ఇక్కడ. ఎందుకంటే రోజెస్ ఎంత వెరైటీస్ ఉన్నాయో కనపడుతున్నాయా మీకు? పెద్ద రోజెస్. ఇవి మనం ఇంట్లో పెట్టుకుంటే రావు ఇంత బాగా రోజెస్. బాగున్నాయా? నచ్చిందా? ఎందుకండి కలర్ఫుల్ రోజెస్. డబల్ కలర్ రోజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ రోజ్ కూడా చూశాను. ఎన్ని వెరైటీ రోజెస్ ఉన్నాయో. చాలా వ్యూ చూడండి ఎంత బాగుందో.
మెస్మరైజింగ్ వ్యూ. సూపర్గా ఉంది, మొత్తం గ్రీనరీ. ఇక్కడ కూర్చుంటే అసలు అంతా మర్చిపోతాం, అంత బాగుంటుంది. నేను చూపించిన ప్లేసెస్ అన్నిటికీ టికెట్ ప్రైస్ బిలో 100 రూపీసే ఉంటాయి. అన్నీ దగ్గరే ఉంటాయి. మేమిద్దరమే కదా అని ఆటో మాట్లాడుకొని తిరిగాను. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఊటీ లేక్. ఇక్కడ వర్షం పడుతుందని బోటింగ్ చేయలేదు మేము. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఊటీలో చూసేవి. నడవలేక కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని చెప్పి మధ్యాహ్నం లోపు అవగొట్టేసాం. అదే రోజు ఈవినింగ్ కూనూరు కూడా కవర్ చేసాము. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.